శేషు కొర్లపాటి గారితోనూ ఆ తదనంతరం తలారి మోహన్ గారితోనూ ఉన్నటువంటి ఒక ఆత్మీయతతో అనుబంధంతో ఈ సమావేశానికి వచ్చాను కనుక మాట్లాడమన్నారు. నా మాటల్లో మీకు చాలామందికి చాలా నచ్చని విషయాలు ఉంటాయి. అయితే వాటి మీద నేను పెద్దగా చర్చల్లోకి పెట్టుకుని నేను జుట్లు పట్టుకునే పరిస్థితి కూడా నాకు లేదు. ఇక్కడ ఆవేశం కంటే కూడా ఆలోచన పెరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మోహన్ గారితో పొద్దున నేను చాలాసేపు మాట్లాడాను. నేను చేయాల్సిన ప్రసంగం అంతా మోహన్ గారికి ఎక్స్క్లూజివ్గా చేసేసాను. శివాజీ అని ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఉన్నాడు, 2 నిమిషాలు మాట్లాడతా. శివాజీ అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఒక ఎన్జిఓ తరఫున ఒక అడవుల్లో పనిచేసి వచ్చాడు. ఎప్పుడో క్యాజువల్గా అన్నాడు, ఆ గిరిజనులు జీవితాలకు సంబంధించి మాట్లాడుతూ, ఏమండి గిరిజనులు ఇలా ఆకుంటే ఈ ఆకును కోస్తే దాన్ని ఇలా తిరగేసి మాత్రమే భోంచేస్తారు. పైన ఎందుకు తినరు అంటే, మనం అరిటాకు ఉందనుకోండి, అరిటాకు పైన శుభ్రం చేసుకుని తింటాం. వాళ్ళు అలా తినరు, దాన్ని రివర్స్లో తింటారు. ఎందుకు అలా తింటారు అంటే, పైన రెట్టలు పడతాయి, పైన డస్ట్ పడుతుంది, నీళ్లు ఉండవు, తిరగేయాలి కదా, తిరగిస్తేనే కదా కింద కదా నాకు శుభ్రంగా ఉంది. ఒక గిరిజన కుర్రవాడు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను ఈ గిరిజనుల గురించి మాట్లాడుతున్నాడు ఏంటి, దళిత సమస్య గురించి అందరూ మాట్లాడుతుంటాను. ఒక గిరిజన కుర్రవాడు మట్టిలో కూరుకుపోయిన ఒక జంతువు గిట్ట, కాలి గిట్టని చూసి అది లేడిదా, దుప్పిదా, పులిదా, సింహానిదా, లేడికి ఎంత వయసు ఉంటుంది, అది గర్భంతో ఉందా, గర్భంతో ఉంటే ఎన్ని నెలల గర్భంతో ఉంది అని చెప్పగలడు. కేవలము ఒక మట్టిలో కూరుకుపోయిన ఒక గిట్ట. దిస్ ఈజ్ కాల్డ్ అనుభవ జ్ఞానం. ఈ అనుభవ జ్ఞానాన్ని మీరు శాస్త్రీయ జ్ఞానంగా ఎప్పుడు మార్చగలుగుతారు అంటే, ఒక కాలి గిట్టల కొలతలు తీసుకుని దాని రూపాలు, రేఖలు, చిత్రాలు గీసి, ఓహో ఈ ఆకారంలో గిట్ట ఉంటే, ఈ ఆకారంలో ఈ మట్టిలో ఇంత లోతుకు దిగితే ఇది ఫలానా అయింటుంది, ఇది నెల గర్భం అంటే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక అనుభవ జ్ఞానము, ఒక గిరిపుత్రుడి ఒక అనుభవ జ్ఞానము నాకు తెలియాలిగా. నాకు ఏదో శివాజీ చెప్పాడు కనుక తెలిసింది. ఆ గిరిపుత్రుల్లో నుంచే మా నాన్న గురించి ఒక గిరిపుత్రుడు రాస్తే ఎంత బాగుంటుంది. వాళ్ళ జీవితాలని నేను బెటర్గా అర్థం చేసుకోవటానికి ఇవాళ సాహిత్యాన్ని మించినటువంటి మరొక టూల్ అనేది లేదు. నేను అందుకనే చెప్తున్నాను, రకరకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు తమ జీవితానికి సంబంధించి ఇవాళ కంసాలులు, స్వర్ణకారులు ఉన్నారు. ఈ కార్పొరేట్ కల్చర్ వచ్చేసిన తర్వాత, ఎక్కడికక్కడ చైన్ నగల దుకాణాలు వచ్చేసిన తర్వాత, స్వర్ణకారుడు ఇంతకుముందు స్వతంత్రంగా బతికేవాడు, వాళ్ళ ఊళ్ళో వాడు సొంతంగా. ఇవాళ స్వర్ణకారుడు బతకడానికి ఏమి లేదు. వాడు వచ్చి విధిగా లలిత జ్యువెలర్స్లోనో మరొక చోట కూలికి పని చేసుకోవాల్సిందే. స్వర్ణకారుడికి ఉన్న ఆ వృత్తిలో ఉన్న కొన్ని నైపుణ్యాలు ఎవరికి తెలియదు. ఒక స్వర్ణకారుడు చెప్పినప్పుడు మాత్రమే, ఒక స్వర్ణకారుడి జీవితంలో జరుగుతున్నటువంటి ఈ రకరకాల గ్లోబలైజేషన్స్, ఈ ట్రాన్సిషన్స్ని పట్టి చూపించగలిగినప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది. దయచేసి అన్ని రకాల వృత్తుల నుంచి, అన్ని స్ట్రీమ్స్ ఆఫ్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి సాహిత్యం ఇంకా విరివిగా వెలువడాలి. థ్యాంక్లెస్ జాబే. మళ్ళీ అది కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు కులాల లోతులకు వెళ్ళటం లేదు, ఎందుకంటే టోటల్ ఇగ్నోరెంటే. అంటే ఇంకోటి కూడా చెప్తా, వచ్చాం కనుక ఇక్కడ దాకా. ఇప్పుడు బ్రాహ్మణులు ఎక్కువ సాహిత్యంలో ఉన్నారు అంటున్నారు. సరే, నువ్వు రా, చెయ్యి.
నిన్ను అడ్డుపడుతుంది ఏమిటి అన్నది నా పాయింట్. ఎవరు రాయొద్దంటలేదు కదా, పబ్లిష్ చేయడానికి శేషు ఉన్నాడు ఇక్కడ, ఆర్కే పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆలోచించండి దయచేసి. నేను ఎందుకు మాట్లాడుతున్నానో ఇవన్నీ దాంట్లో నా మాటల్లో ఉన్న ఒక స్పిరిట్ని మీరు తీసుకుంటారని చెప్పి నేను ఇవాళ మనకి అందరూ చదువుతున్నారు, బాగా చదువుతున్నారు, సర్టిఫికేట్లు వచ్చేస్తున్నాయి, 90కి 90, 100కి 100 వచ్చేస్తున్నాయి. ఈ సర్టిఫికెట్లు అనేవి వాళ్ళకి నిజమైన జ్ఞానం ఇవ్వట్లేదు, అది కూడా గమనించండి. ఉద్యోగానికి సరిపడా జ్ఞానం ఇస్తున్నాయేమో కానీ చదువులలో సారమెల్ల చదివితి తండ్రి అనేటువంటి ఇది లేకుండా పోతుంది. కనుక నిజమైన చదువు టు ది కోర్ నేర్చుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయండి. కమింగ్ టు ద అదర్ పాయింట్, మన ఇక్కడ స్టాలిన్ గారు ఉన్నారు కనుక ఇంకో పాయింట్ కూడా చెప్తాను. ఇవాళ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు టోటల్లీ ఫెయిల్యూర్. టోటల్గా ఆయన ముందు అంటున్నాను, క్షమించాలి మీరు, టోటల్గా ఇండియనైజ్ కాలేకపోయినాయి. ఇది ఒక వాస్తవం. కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ దేశంలో బలంగా ఉంటే నాకు ఎప్పుడు ఆశ్చర్యం, మోడీ గురించో లేకపోతే ఇంకోటి గురించో మాట్లాడుతూనే ఉంటారు, కమ్యూనిస్టులు కూడా తిడుతూ ఉంటారు, ఖండనలు ఇస్తూ ఉంటారు రకరకాలు. ఈ ఖండనలు అనేవి ఆటోమేటిక్గా మోడీని పెంచడానికి ఉపయోగపడుతున్నాయి తప్పితే ఎందుకు ప్రజలంతా ఇలా మతానికి ఎందుకు బానిసలైపోతున్నారు, ఎందుకు అటువైపు మళ్ళుతున్నారు అనేది ఒక్కళ్ళు ఆలోచించలేకపోవటం అనేది. కమ్యూనిస్టులు, నేను రికార్డుగానే చెప్తున్నాను, ఆన్ రికార్డే చెప్తున్నా, తోక పార్టీలుగా మారిపోయిన ఈ దశలో ఇవాళ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, దానికి ఒక్కళ్ళు కారణం కాకపోవచ్చు, స్టాలిన్ గారు ఏమి కారణం కాకపోవచ్చు. సో నేను ఇంకా ఎక్కువ లోపలికి వెళ్లకుండా శేషుతో ఉన్న ఒక చిన్న సాన్నిధ్యం వల్ల మోహన్ తలారి గారు రాసిన డ్రాఫ్ట్ అనండి, ఫైనల్ అనండి, ఒకసారి చూసేటువంటి అవకాశం అనేది నాకు వచ్చింది. సరే ఏదో 40 ఏళ్ళు 50 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాం కనుక కొద్దిపాటి చిన్నపాటి మా చేదస్తాలు మాకుంటే మా స్కూల్ ఆఫ్ మా ట్రైనింగ్ వ్యవహారం ఇవన్నీ ఉంటాయి కదా, అది ఏదో చిన్నపాటి మార్పులు చేర్పులు నాకు తోచినవి చెప్పాను. అల్టిమేట్గా మోహన్ తలారి వాటిని ఎంత పాజిటివ్గా తీసుకున్నారంటే నాకు మళ్ళీ భయమే, ఇంకెవరన్నా అయితే ఏమంటారా అనే ఒక చిన్న బెంగ ఉండేది. కానీ మోహన్ తలారి చాలా ప్లెజెంట్గా దాన్ని తీసుకున్నారు, వాటన్నిటినీ ఇంప్లిమెంట్ చేశారు. సో దట్ ఒక 2% ఆ స్క్రిప్ట్ రీడబిలిటీ పెరిగినా కూడా అల్టిమేట్గా నేను ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది అంటే, ఒక వర్క్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఎండ్ రిజల్ట్స్ అన్నీ కూడా ఫైనల్గా రీడర్కి దాని ఫుల్ఫిల్ కావాలి, అది నిలబడాలి ఆ వర్క్, నా వంతులో మనమేం చేయగలుగుతాము అన్న ఒక చిన్నపాటి దీంతో మనసు పెట్టి చేశాను. అది అల్టిమేట్గా ఇంకోటి ఏంటంటే, చదువుతుంటే మీరు చెప్తే నమ్మరు, ఆ రజనీకాంత్ సినిమా ఏదో చంద్రముఖిలో చదువుతుంటే నేను చంద్రముఖిని అయిపోతున్నా, మీకు అర్థం చేసుకోండి. అంటే 2 విషయాలు ఇక్కడ, అంబేద్కర్ ఎంత ఆర్గ్యుమెంట్స్ ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి అని చెప్పడం ఒకటి, అరే ఇంత దారుణమా, అరే ఇంత అన్యాయమా అని అనిపించడము. ఆ అంబేద్కర్ బలంగా చెప్పిన ఒక విషయాన్ని అంతే బలంగా మోహన్ తలారి తీసుకురావటం అనేది నిజంగా చాలా అప్రిషియబుల్ థింగ్ అని చెప్పి నేను అనుకుంటూ, ఇవాళ ఇంకొక విషయం 2 విషయాలు చెప్పి ముగిస్తా అధ్యక్షుల వారు. ఇవాళ బ్రాహ్మణీయవాదం అంటారు, బ్రాహ్మణీయ భావజాలం అంటారు, అవి నాకు తెలియదు. నేను చాలా ఐఎమ్ టోటల్లీ ఇగ్నోరెంట్. ఏదో ఒక కులం తెచ్చింది నాకు బ్రాహ్మణీయ ఇదేంటో నాకు అర్థం కాదు. ఏ బ్రాహ్మడు, ఇప్పుడు నేను బ్రాహ్మణులంతా కూడా మా కృష్ణ గారు అన్నాళ్ళండి, మీలో ఏ ఒక్కళ్ళైనా కాస్త ఇట్లా ఆలోచిస్తారు. ఇవాళ బ్రాహ్మణులంతా అడుక్కు తినేవాళ్ళే, న్యాయవారమే, పెద్ద ఇదేమి లేదు. ఇవాళ బ్రాహ్మణులు నిజంగా చాలా అస్పృశ్యులు. ఇవాళ బ్రాహ్మణుల్లో అస్పృశ్యులు ఏదో రకం రూపంలో
కొనసాగుతోంది. నన్ను ఎవరు ఒక మీటింగ్కి పిలవకపోవచ్చు, అంటే నన్నంటే నేను కాదు. ప్రాంతాల వారి అస్పృశ్యత ఒకటి ఉంది, తెలియట్లా. కులం గురించి మాట్లాడుతున్నారు, ప్రాంతాల వారి అస్పృశ్యత. నావుడిగాడు రెండింటికి చెడ్డ రేవడైపోయాడు. ఇవన్నీ ఉన్నాయి. అల్టిమేట్గా రూరల్ సెట్టింగ్లో ఒక ఇన్హెరెంట్గా ఒకటి జరుగుతుంది మార్పు. ఇవాళ బ్రాహ్మణీయము ఇవన్నీ కాకుండా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ మీకు అంటే సోకాల్డ్ దళితులు అంటున్న వాళ్ళకి గమనించాల్సింది ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల నుంచి, నాకున్న కొద్దిపాటి ఇగ్నోరెన్స్తో మాట్లాడుతున్నాను, గ్రామీణ ప్రాంతాల నుంచి రెడ్లు కావచ్చు, కమ్మవారు కావచ్చు, భూస్వామ్య వర్గాలు వచ్చేస్తున్నారు సిటీలకి. అక్కడ మిగులుతోంది ఎవరయ్యా అంటే బీసీ సెక్షన్స్ మిగులుతున్నారు. బీసీ సెక్షన్స్ ఆర్థికంగా బలపడుతున్నారు. పాజిటివ్గానే చెప్తున్నాను, నేను ఎవరి పట్ల నాకు ద్వేషమేమీ లేదు. అంటే రేపు దళితులకి నేరుగా కన్ఫ్రంటేషన్ ఎవరితో వస్తుంది అంటే బీసీ సెక్షన్స్తో వస్తుంది అని నేను అనుకుంటున్నా. కాదు మీకు తెలియదులేండి అన్నా కూడా నేనేమి అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, చాప కింద నీరులాగా వస్తున్నటువంటి ఈ మార్పుల్ని దయచేసి గమనంలో పెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఈ పుస్తకము చదవాల్సింది దళితులు కాదు. దళితులు ఆల్రెడీ విక్టిమ్స్, బాధితులు. అగ్రకులాలు అనబడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చదవాలి. చదివినప్పుడు పైవాడు కదా మారాలి కదా. నిన్ను బాధ పెడుతున్నవాడు వాడైనప్పుడు వాడి యాటిట్యూడ్ మారాలంటే వాడికి పుస్తకం చేర్చాలి. దళితులు కొనటం కాదు, దళితులు ఎంత కొనద్దని కాదు, దళితులు ఎంతగా కొంటున్నారో. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఒకటే, మళ్ళీ మార్కెటింగ్ అనుకోకండి. ఈచ్ పర్సన్ ఒక 5 కాపీలు కొనండి. సిన్సియర్గా చెప్తున్నాను, సిన్సియర్గా అప్పీల్ చేస్తున్నాను. ఆ 5 కాపీలు మీరు ఒకటి ఉంచుకోండి. ఒక 4 కులాలను ఐడెంటిఫై చేసుకుని ఆ 4 కులాల వాళ్ళకి ఇవ్వండి. ఒక బ్రాహ్మణ, ఒక క్షత్రియ, ఒక వైశ్య, అన్న చదువు అన్నా అని. మీరు ఒక టీచర్గా ఉన్నారనుకోండి, అక్కడ పెట్టండి, ఒక వక్తృత్వ పోటీ పెట్టండి. హెడ్ మాస్టర్ని అడిగి ప్రభుత్వ పాఠశాలలో కులం గురించి నా అభిప్రాయము అని మాట్లాడమనండి. 5 నిమిషాలు మాట్లాడమనండి పిల్లల చేత. వాళ్ళల్లో బాగా మాట్లాడిన వాడికి ఆ పుస్తకం ఒకటి ప్రెజెంట్ చేయండి. ఇంకా రకరకాల ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం.